నన్ను గుడికి తీసుకెళ్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ఇంకా మీరు చాలా సంతోషంగా ఉంటారు. గుడిలో ఆకుపూజ చేయించి నేను హనుమంతుడిని కోరుకోగానే తొందరలోనే బాబాయ్ ఇంటికి వచ్చేస్తారు. మీరేం కంగారు పడకండి నాన్నమ్మా. నా కొడుకు నిన్ను మీ నాన్నకి దూరం చేశాడు. ఆ విషయం తెలియక నువ్వేమో నా కొడుకు దగ్గరవ్వడానికి గుడిలో ఆకుపూజ చేయిస్తున్నావు. నీ మనసు ఎంత మంచిదమ్మా. నమస్కారం మేయర్ గారు. నమస్కారం అమ్మా. ఏదైనా అర్చన చేయాలా అమ్మా? అర్చన కాదు పూజారి గారు, స్వామివారికి ఆకుపూజ చేయించాలి. ఎవరి పేరు మీద చేయించమంటావమ్మా? మా బాబాయ్ శక్తి పేరు మీద. మా శక్తి బాబాయ్ ఏ తప్పు చేయకుండా జైలుకెళ్లారు. ఆ విషయంలో మా నాన్నమ్మ చాలా బాధపడుతున్నారు. మా బాబాయ్ జైలు నుంచి తిరిగొచ్చి మా నాన్నమ్మ సంతోషంగా ఉండాలి. స్వామివారికి ఆకుపూజ చేయించండి పూజారి గారు. అవును పూజారి గారు, నాకు యాక్సిడెంట్ అయింది. ఈ సంబంధం లేకపోయినా మా నాన్నమ్మ నన్ను ఇంటికి తీసుకువెళ్ళి సొంత మనవరాలను చూసుకుంటున్నట్టు చూసుకుంటుంది. నాకు రోజు సేవలు చేస్తుంది. నేను బాగుండాలని రోజు దేవుణ్ణి కోరుకుంటుంది. అంత మంచి మనిషి మా నాన్నమ్మ. అలాంటి మా నాన్నమ్మ చాలా బాధపడుతుంది. అందుకే ఆకుపూజ చేయించాలని మా నాన్నమ్మని కూడా తీసుకొని వచ్చాను. ఇదిగోండి. గోత్రనామాలు చెప్పండి అమ్మా. శివగోత్రం శక్తి. శక్తి. ఓం ఆపదామపహతో నమామ్యహం శివగోత్రోద్భవస్య. స్వామి, మా శక్తి బాబాయ్ తొందరగా బయటికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రవి, నేను బయటికి వెళ్ళి వస్తాను. ఎక్కడికి సార్ వెళ్ళేది? నాకు అర్జెంట్ పని ఉంది రవి. భలేవాళ్ళు సార్, నేను గుళ్ళో ఆకుపూజ కోసం అన్ని ఏర్పాట్లు చేశాను కదా. ఇప్పుడు ఆకుపూజ ఏంటి రవి? అదేంటి సార్, అను కనిపించడం కోసం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించమని జై చెప్పాడు కదా. ఏంటి రవి, నువ్వు కూడా పూజ చేస్తానని నేను చెప్పానా? అలా మాట్లాడుతున్నారేంటి సార్? అను కోసం మీరెన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా వెతుకుతున్నారు. అవమానాలు భరిస్తున్నారు, మాటలు పడుతున్నారు. ఇన్ని చేస్తున్నా మీరు దేవుడికి పూజ చేయలేరా సార్? జై చెప్పినట్టు అను బతికే ఉంది అని వాడు నమ్మిన తర్వాతే మీరు నమ్మారు సార్. అది మర్చిపోకండి సార్. పసి హృదయం పవిత్రంగా ఉంటుంది. తన నోటితో చెప్పాడు అంటే అది జరిగి తీరుతుంది సార్. అమ్మా, అన్నయ్య దగ్గరికి వెళ్తానన్నావు, వెళ్ళొచ్చావా అమ్మా? చూసొచ్చావా? అన్నయ్య ఇప్పుడు ఎలా ఉన్నాడు? ఎలా ఉంటాడమ్మా? రాజ్యాలు కోల్పోయిన రాజకుమారుళ్లా ఉన్నాడు. అమ్మా, అవునమ్మా. జైల్లో ఉన్నవాడు ఎలా ఉంటాడు? పట్టు పరుపుల మీద పడుకునే నా కొడుకు ఖైదీల మధ్యన కటిక నేల మీద పడుకున్నాడు. బంగారు పళ్ళెంలో పంచభక్ష పరమాణాలు తినే నా బిడ్డ సత్తు పళ్ళెంలో జైలు కూడా తింటున్నాడు. నవ్వుతూ నా కళ్ళెదురుగా సంతోషంగా తిరగాల్సిన నా బిడ్డ జైలు గోడల మధ్యలో ఏడుస్తూ కూర్చున్నాడు. ఇంతవరకు అన్నయ్యకి కష్టమంటే తెలీదు. బాధపడుతుండగా నేనెప్పుడు చూడలేదు. అలాంటి అన్నయ్య ఈ పరిస్థితిలో ఉన్నాడు అంటే నా వల్ల అవ్వట్లేదమ్మా. వాడలా ఉండడానికి కారణం నేనే సింధు. నా కొడుకు జైలుకు వెళ్తున్నా ఏమీ చేయలేకపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. శక్తిని ఎక్కువ రోజులు జైల్లో ఉంచకూడదు. ఇప్పటికే ఏదో కోల్పోయిన వాడిలా బాధపడుతున్నాడు.
వాణ్ణి అలాగే వదిలేస్తే ఇంకా కుమిలిపోయే ప్రమాదం ఉంది. తొందరగా ఏదో ఒకటి చేసి వాణ్ణి బయటికి తీసుకుని రావాలి. నానమ్మా, ఇంకా బాధపడుతూ కూర్చున్నావేంటి నానమ్మా? ఆంజనేయ స్వామి పూజ చేయించి బాబాయ్ పరిస్థితి గురించి కోరుకున్నాం కదా. బాబాయ్ బయటికి వస్తాడు నానమ్మా. మీరు ఇలా తిండి నిద్ర మానేసి బాబాయ్ గురించి ఆలోచిస్తే ఎలా నానమ్మా? మీరెప్పుడు నాతో చెప్తారు కదా నానమ్మా, నేను మా నాన్న దగ్గరికి వెళ్ళేసరికి ఆరోగ్యంగా ఉండాలి అని చెప్తారు కదా. అలాగే బాబాయ్ వచ్చేసరికి తిండి నిద్ర మానేసి ఆరోగ్యం పాడైనట్టుంటే బాబాయ్ కూడా బాధపడతారు కదా నానమ్మా. మీరు సంతోషంగా ఉంటేనే కదా బాబాయ్ వచ్చాక మిమ్మల్ని చూసి ఆనందపడతాడు. బాధపడకు నానమ్మా, నేను చెప్తున్నాను కదా బాబాయ్ వచ్చేస్తారు. పాపం, తను కోరిన కోరిక నెరవేరుతుందని అను ఎదురు చూస్తుంది. ఎలా నెరవేరుతుంది సింధు? అదేంటమ్మా? అవునమ్మా, ప్రదక్షిణలు పూర్తి కాకుండా నేనే ఆపేశాను. అది పూర్తయితేనే కదా పూజ ఫలితం దక్కేది. అందుకే శక్తి జైలు నుంచి బయటికి ఎప్పుడొస్తాడో అని చాలా భయంగా ఉందమ్మా. జరగబోయేది మాత్రం మనమే ఆపుకోవాలి. అది మీ చేతుల్లోనే ఉంది. మీరు కాదంటే జైని నాకు దూరం చేస్తారు. వాడికేమన్నా అయితే నేను లోకంలోనే ఉండను. హలో, మేయర్ గారు నమస్కారం. ఎవరు? వాసుదేవ్ను మాట్లాడుతున్నాను. నాకెందుకు ఫోన్ చేశారు? నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను బిజీగా ఉన్నాను, నాకంత టైం లేదు. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికో నా కూతురు ఎక్కడుందో అని అడగడానికో ఫోన్ చేయడం లేదు. వేరే విషయంపై ఓ 5 నిమిషాలు మాట్లాడాలి. నాకు మీ అపాయింట్మెంట్ కావాలి. మిస్టర్ వాసుదేవ్, మనిద్దరి మధ్యలో నీ కూతురి విషయం కాకుండా వేరే విషయం ఏముంది? మీరు హైదరాబాద్ సిటీకి మేయర్, ఈ నగర ప్రజల కష్టాలు తీర్చే బాధ్యతలో ఉన్న ప్రతినిధి. మిమ్మల్ని కలవడానికి ఎవరైనా రావచ్చు. ఒక మేయర్గా మీరు అపాయింట్మెంట్ ఇచ్చి తీరాలి. సరే, మీరు మీ కూతురి విషయం కాదంటున్నారు కదా, మరి ఏ విషయం చెప్తారు? ఫోన్లో కాదు, ఇంటికొచ్చి డైరెక్ట్గా మీతో మాట్లాడాలి. ఎన్ని గంటలకి రమ్మంటారో చెప్పండి. నేను ఇంట్లోనే ఉన్నాను, ఇప్పుడే బయలుదేరండి. థ్యాంక్ యూ మేయర్ గారు, వస్తున్నాను. వాసుదేవ్ ఏమంటున్నాడమ్మా? వాసుదేవ్ నన్ను కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాడు, ఇంటికొస్తున్నాడు. ఎందుకమ్మా? విషయం చెప్పలేదు. అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చావమ్మా? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏదైనా గొడవ చేస్తాడేమో. నేను వాసుదేవ్తో బయటే మాట్లాడి పంపించేస్తాను. నువ్వు అను దగ్గరుండి జాగ్రత్తగా చూసుకో. అలాగే. జైని చంపుతానని మీనాక్షిని బెదిరించడం ఆపేయి. కాదని కంటిన్యూ చేస్తే ఈ వాసుదేవ్ రియాక్షన్ని తట్టుకోలేం. నా చేతిలో నీకు మరణమే. మీ అమ్మగారు శాశ్వతంగా కొడుకుని దూరం చేసుకోవాల్సి వస్తుంది. ఇందాక 4 మనుషులు వచ్చి వైట్ కలర్ క్వాలిటీలు తీసుకెళ్లిపోయారమ్మా.